ఈ మధ్య శాసనసభలో విద్యుత్ రంగ నష్టాల గురించి భారీగా చర్చ జరిగింది. 80,000 కోట్ల రూపాయల మేరకు విద్యుత్ రంగంలో తెలంగాణలో నష్టాలున్నాయని ప్రస్తుత ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ పైన విడుదల చేసిన వైట్ పేపర్లో పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికే 22,000 కోట్ల లాస్ ఉంది. మేము ఆస్తులు సృష్టించాం కరెంట్ రంగంలో అంటూ బీఆర్ఎస్ సమర్థించుకుంది. కానీ ఈ రాజకీయ వాద ప్రతివాదాల్లో మిస్ అయిన పాయింట్ ఏంటంటే కరెంటు చౌర్యము, కరెంటు దొంగతనము, కరెంట్ దోపిడీ, అన్అకౌంటెడ్ యూజ్ ఆఫ్ పవర్ ఎంత మేరకు జరుగుతోంది అని. ఇవాళ డక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం చూశాను. నేనేమి ఇండిపెండెంట్గా ఆ డేటాను వ్యాలిడేట్ చేయడం లేదు, కానీ డక్కన్ క్రానికల్లో కోట్ చేసిన ఫిగర్సే మీకు చెప్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చూడండి. ప్రభుత్వం తక్షణం యాక్ట్ చేయాల్సిన పని ఇది. హైదరాబాద్ సౌత్ జోన్ అంటే చార్మినార్, బేగం బజార్, ఉస్మాన్ ఘర్ ఈ ప్రాంతం కలిస్తే హైదరాబాద్ సౌత్ జోన్ అంటారు. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇక్కడికి పవర్ సప్లై చేస్తారు. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ వారు ఒక యూనిట్ కరెంటు సరఫరా చేయాలంటే 7 రూపీస్ ఖర్చు అవుతుంది, 7 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతిరోజు 20 లక్షల యూనిట్ల కరెంటుకు లెక్కలే తెలవడం లేదు అని సమాచారం. అంటే 20 lakh యూనిట్స్ ఆఫ్ పవర్ ఇస్ సింప్లీ డిసపియరింగ్. అంటే ట్రాన్స్మిట్ అవుతుంది కానీ దానికి అకౌంటింగ్ లేదు, ఎవరు పేమెంట్ ఇవ్వడం లేదు. అంటే ఎందుకు మరి ఇంత 20 లక్షల యూనిట్లు అంటే మీరే ఆలోచించండి. ఎంత సంవత్సరానికి 511 కోట్లని అంచనా, 511 crores. ఇది నార్మల్గా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అని ఉంటాయి. అంటే కరెంటును సరఫరా చేసే క్రమంలో సాంకేతికపరమైన నష్టాలు ఇవి, లెజిటిమేట్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్. ఒకప్పుడు చాలా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేనప్పుడు ఈ టీఎన్డి లాసెస్ ఎక్కువ ఉండే, కానీ కంపారిటివ్లీ ఇప్పుడు టీఎన్డి లాసెస్ గణనీయంగా తగ్గించారు. ఎలక్ట్రిసిటీ సప్లైలో ఎఫిషియన్సీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. కానీ మరి ఇవన్నీ ఎక్కడికి పోతుంది? 20 లక్షల యూనిట్లు అంటే ఇది 511 కోట్ల కరెంట్ ఎక్కడ పోతుంది అంటే ఎయిదర్ పిల్ఫరేజ్ అంటారు, అంటే కరెంటు దోపిడీ. అంటే మీటర్లను ట్యాంపరింగ్ చేయడము, కరెంట్ కనెక్షన్ లేకపోయినా కూడా అనాథరైజ్డ్గా మన ఊర్లలో ఒకప్పుడు చేసేవాళ్ళు. సో ఆ కరెంట్ లైన్లకు ఇట్లా హుక్ వేసేసి ఇంటికి అనఫీషియల్గా, అనధికారికంగా కరెంటు వాడుకునేవారు. సో అలా వాడుకోవడము లేదు, అసలు బిల్లులు కట్టకపోవడం, కంప్లీట్గానే బిల్లులు ఎగవేత, ఇవన్నీ కలిపితే నష్టాల కిందకి వస్తారు. ఇది ఇప్పుడు డక్కన్ క్రానికల్లో కోట్ చేసిన ఫిగర్స్ చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లెక్కల ప్రకారం చార్మినార్ డివిజన్లో 46% ఎబో కరెంటు ఇలా డిసపియర్, అంటే లెక్కకు రాని కరెంటే. దీన్ని పవర్ సెక్టార్ జార్గాన్ భాషలో అగ్రిగేటెడ్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ అంటారు, ఏటీసీ లాసెస్. అంటే 100 యూనిట్లు కనుక చార్మినార్ డివిజన్లో ట్రాన్స్మిట్ అయితే లెక్క తెలిసేది 54 యూనిట్స్కే, 46 యూనిట్స్ లెక్కలేదు. అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పంటే 46.1%. ఇక ఉస్మాన్ ఘర్ డివిజన్లో 34.82%, అంటే సుమారు 35% ఏటీసీ నష్టాలు. అంటే 100 యూనిట్ల పవర్ ఉస్మాన్ ఘర్ యూనిట్లో సరఫరా చేస్తే 65 యూనిట్లకే లెక్క తెలుస్తుంది, మిగతా 35 యూనిట్ల లెక్క లేదు అసలు. ఇక బేగం బజార్ దాంట్లో 33.6%, అంటే నియర్లీ 34%. ఓవరాల్గా చూసుకుంటే ఎంత భారీ స్థాయిలో కరెంటు దోపిడీ జరుగుతోంది అనేది మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు? పాత బస్తీలో 511 కోట్ల కరెంట్ దోపిడీ జరుగుతుంటే ప్రతి ఏటా ఎందుకు తీసుకోరు అంటే పాత బస్తీలో ఉన్న రాజకీయ నాయకత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీతో ఉండే మిలాఖత్ వలన ఇది. ఎందుకంటే ఆ రకంగా ఓల్డ్ సిటీలో తమ రాజ్యాన్ని, ఒక చట్ట విరుద్ధమైన పాలనను,
రూల్ ఆఫ్ లాకు ఉల్లంఘన జరగటానికి ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పనిచేయడం, ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పైన ప్రజలు ఆధారపడడం, ఫలితంగా వాళ్ళు ఓట్లు వేయడం. సో ఇదొక విష వలయంలాగా ఓల్డ్ సిటీలో ప్రజలకు పరాధీనులను చేస్తూ ఒక రాజకీయ పార్టీ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎంఐఎం రాజ్యం వెళ్ళడం మనం చూస్తున్నాం. ఎంఐఎం మద్దతు అవసరం కనుక బుజ్జగింపు రాజకీయాలతో మిగతా పార్టీలు, అధికార పార్టీలు పట్టించుకోకపోవడం అనే అనుమానం రాకపోదు. అందువల్ల దీన్ని కమ్యూనల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఓల్డ్ సిటీ అంటే అన్ని రకాల వాళ్ళు ఉండొచ్చు, కానీ కమ్యూనల్ యాంగిల్ కన్నా మరీ ముఖ్యం ఏంటంటే అన్అకౌంటెడ్ పవర్ ఎందుకు అవుతుంది, దీనికి అక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఈ జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తున్నారా, వారే ఈ చట్ట విరుద్ధమైన విద్యుత్ వినియోగానికి మద్దతుగా ఉన్నారా, అధికారంలో వాళ్ళు ఏమి చేస్తున్నారనే ప్రశ్న ముందుకు వస్తుంది. రూల్ ఆఫ్ లాకు మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, ఎవరైనా మంచి మెజారిటీ లేదు, మైనారిటీ లేదు. చట్టబద్ధ పాలనకు ఎవరైనా తల వంచి ఉండాల్సిందే. మా ఇలాకా, మాకు ఇక్కడ చట్టం వర్తించదు, రాజ్యాంగం వర్తించదు అనే రీతిలో ఎవరు ప్రవర్తించినా అధికారంలో ఉన్న వాళ్ళు ఊరుకోకూడదు. అలా ఊరుకున్నప్పుడు ఏమవుతుందంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటూనో మతపరమైన రాజకీయ సమీకరణకు ఒక రకంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు.